ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అమ్మమ్మ, అమ్మెక్కడా? మీ అమ్మకి ఇంట్లో అద్దయ్యం తప్ప ఎవ్వరూ కనిపించటం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి ఆవిడ సేవలోనే ఉండిపోతుంది. నేనేమైనా అంటే చిన్నపిల్లోడివి నీకేం తెలీదు అంటారు. మీరు పెద్దవాళ్లే కదా, అమ్మతో మీరే మాట్లాడండి. మీ అమ్మ ఎవరి మాట వినేలా లేదురా. మీరు కూడా కూర్చోండి అత్తయ్య. మేం తర్వాత తింటాం బాబు. తర్వాత ఎందుకు, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, కలిసి తిందాం. కూర్చోండి. ఉమ్. ఇంతకు ముందంటే మనకి వడ్డించడానికి సాయం చేయడానికి సాక్షి ఉండేది. ఇప్పుడు తన పనులు కూడా చూసుకోలేనంత బిజీ అయిపోయింది కదా. ఇక నుండి మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకపోవడమే బెటర్. వద్దు సాక్షి, వాళ్ళందరూ తిన్న తర్వాత నేను తింటాను. అలా దూరంగా ఉంటే ఎప్పటికీ అందరిలో కలవలేవు. అది కాక నువ్వు తొందరగా తిని టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. రా. రా. ఇంట్లో చోటు లేనట్టు తినే టైంకి ఈవెంట్ ఎందుకు తీసుకొచ్చావు? మన ఇంట్లో ఉంటుంది, మనతో పాటు తింటే తప్పే ఉందండి. మొహం చూడటమే ఇష్టం లేని వాళ్ళతో కలిసి కూర్చొని తినే అంత మంచి మనసు నాకు లేదు. అయ్యో, వెయిట్ పప్పా, నాకు కూడా తినాలని లేదు. సిద్ధు, సిద్ధు, తినేది మధ్యలో ఆపి వెళ్ళడం ఎందుకండి? కూర్చొని తినండి. సిద్ధు, నువ్వు కూడా కూర్చో. ఎన్ని రోజులు రోడ్ల మీదే కదా తిరిగింది. ఒక్క పూట తినకపోతే చచ్చిపోదు కదా. అంత హడావుడిగా తీసుకురావడం ఎందుకు సాక్షి? ఏంటంటే మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అభి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎవరిని ఏమీ అనడం లేదు కదా ఆంటీ. మీరే తలా ఒక మాట అంటూ తనని బాధ పెడుతున్నారు. మేమనే మాటలు గతంలో ఆవిడ చేసిన పాపాలేనమ్మా. నీ అంత సులువుగా మేం మర్చిపోలేకపోతున్నాం. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. ఇంట్లో వాళ్ళకి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. రా పప్పా, వెళ్దాం. నాకు స్కూల్కి లేట్ అవుతుంది. పద. మీరు కూర్చోండి, నేనే వెళ్తాను. ఎక్కడికి అభి? నేను తర్వాత తింటాను సాక్షి, నాకంత అర్జెంట్ లేదు కదా. వద్దమ్మా. ఎంతమంది కడుపులు కొట్టి నువ్వు పస్తులుండటం, ఆలస్యం చేయటం ఎందుకు? బాగా తిని ఆ నీరసం మీద తగ్గించుకో. అప్పుడు గాని నువ్వు ఈ ఇల్లు వదలవు, నీ పేడ మాకు వదలదు. పద సిద్ధు, నీ బ్యాగ్ ఆంటీ. తీసుకో. అంగో అక్కడ. ఏమండి? పద. సాక్షి, ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. వాళ్ళకిష్టం లేని పనులు చేయడం వల్ల నా మీద ఉన్న ద్వేషం తగ్గకపోగా నీ మీద కోపం పెరుగుతుంది. అందుకే ఒక్కొక్కసారి నేను చెప్పే మాటలు విను. నీకున్న సమస్యని చెప్పే వీలు లేకుండా చేశావు. లేదంటే అందరిలోనూ నాలో వచ్చిన మార్పునే చూసేదానివి. నాకు మారడం ముఖ్యం కాదు, సానుభూతి చూపించుకోవడం అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు అనే ప్రతి మాట నేను చేసిన తప్పులకి శిక్ష అనుకుంటానే తప్ప నాకు ఎలాంటి కోపం లేదు సాక్షి. నా బాధంతా నే గురించే.
నేను ఇక్కడికి రాకపోయి ఉంటే నువ్వు నందు ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఉండేవారో. ఇప్పుడు కోపాలు అరుపులు తప్ప నేనేం వినడం లేదు, ఇంక వేరే ఏం చూడడం లేదు. సార్, పెండింగ్ ఫైల్ చెక్ చేశారా? లేదు, తర్వాత చూస్తాను. మీరు చెక్ చేసిన తర్వాతే మేము వర్క్ స్టార్ట్ చేయడానికి అవుతుంది సార్. లేదంటే అప్పటి వరకు ఖాళీగా కూర్చోవాలి. చూస్తానని చెప్పాను కదా, వెయిట్ చేయండి. అది కాదు సార్, ఆఫ్టర్నూన్లోగా బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆలస్యం అయితే మనకే ప్రాబ్లం అవుతుంది. అంటే నా పని నాకే గుర్తు చేస్తున్నావా? ఎప్పుడు ఏం చెయ్యాలో తెలియనంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పిన పని ఇన్ టైంలో పూర్తి చేయడం మీకు రాదు, రెస్పాన్సిబిలిటీ లేదు, పెండింగ్ వర్కులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి నన్ను బ్లేమ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నావా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం, క్వశ్చన్ చేస్తే నా ఇష్టమని సమాధానం చెప్పడం, ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటైపోయింది. నందు, ఏమైంది? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఏమైంది నేహ? నేనేం తప్పుగా మాట్లాడలేదు సార్. వర్క్ గురించి అడిగితే సారే సీరియస్ అవుతున్నారు. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. కూర్చో నందు. ఏమైంది నందు? ఎప్పుడు లేనిది స్టాఫ్ మీద అరుస్తున్నావేంటి? వాళ్లే నన్ను బ్లేమ్ చేసినట్టు మాట్లాడితే తట్టుకోలేక ఆ కోపంలో. ఎంత కోపం ఉన్నా నువ్వు శాంతంగా చెప్పడానికే చూస్తావు గాని ఇలా సీరియస్ అవ్వడం చాలా కొత్తగా ఉంది. ఏదైనా టెన్షన్లో ఉన్నావా? లేదు సార్, నాకేం టెన్షన్ లేదు. ఇంట్లో ఏమైనా సమస్య? అలాంటిదేం లేదు సార్. ఆయన్ని అడిగితే ఏం చెప్పరు డాడ్. అసలేం జరిగిందో, ఆ కోపానికి కారణమేంటో నాకు తెలుసు. అభిలాష నందు వాళ్ళ ఇంటికి వచ్చింది, అందుకే నందు డిస్టర్బ్ అయ్యాడు. అభి మీద కోపం మైండ్లో ఉండిపోయి ఇలా బయటపడుతున్నాడు, అంతేనా? అభి మీ ఇంటికి ఎందుకు వచ్చింది? సాక్షి తీసుకొచ్చింది సార్. సాక్షి అభితో ఫోన్ మాట్లాడుతుందని తెలిసినప్పుడే నేను సాక్షి మీద సీరియస్ అయితే ఇంకెప్పుడు మీట్ అవ్వను, మాట్లాడను అని ప్రామిస్ చేసింది. అభిని ఇంటికి తీసుకొచ్చి నా ప్రామిస్ని, నమ్మకాన్ని కూడా బ్రేక్ చేసింది. అభికి గుడ్డిగా సపోర్ట్ చేస్తూ నన్ను, ఇంట్లో వాళ్ళందరినీ, ఆఖరికి సిద్ధుని కూడా అభిలాష్ విషయంలో మార్చాలని చూస్తుంది. ఆ మహాతల్లి ఇంటికి వచ్చినప్పటి నుండి అందరూ డిస్టర్బ్ అవుతున్నామని తెలిసి కూడా ఏం పట్టనట్టుంటుంది. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరుగుతుంది. ఈ విషయంలో సాక్షి బిహేవియర్ నాకు అస్సలు నచ్చడం లేదు సార్. నందు, సాక్షిది చాలా జాలిగుండె. సిద్ధు బాధ చూడలేక మీతో బంధం కలుపుకుంది. అలాగే అభి పరిస్థితి చూసి పాపం అనుకుని ఇంటికి తీసుకొచ్చిందేమో. అయినా ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎన్ని మాయలు చేసినా వాళ్ళ బుద్ధి మనకు తెలుసు కాబట్టి తిప్పికొట్టడం కష్టమేమీ కాదు. సాక్షిలో ఇలాంటి చేంజ్ రావడానికి ఏదైనా బలమైన కారణం ఉండుంటుందేమో నందు గారు. ఒకసారి తనతో నేను కూడా మాట్లాడతాను, సమస్యని అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరిక ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి.
మంచి మనసు సాక్షికి వరమైతే స్వార్థం నాకు శాపంగా మారింది. అందుకే నేను ఉండాల్సిన చోటులో తనుంది. నాకు దక్కని అదృష్టాన్ని తను సొంతం చేసుకుంది. అమ్మా, అమ్మమ్మా, ఇంట్లో ఎవరు లేరు సిద్ధు. అందుకేనా నువ్వు నా గదిలోకి వచ్చావు? అది కాదురా, ఈ బట్టలు బుక్స్ అన్నీ చిందరవందరగా ఉన్నాయని సర్దాను. సిద్ధు, ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వంటేనే నాకు చిరాకు. నా బుక్స్ బట్టలు ఏమి టచ్ చేయకూడదు. చేస్తే నేను ఇలాగే పడేస్తాను. అలా మాట్లాడొద్దు సిద్ధు. నీ విషయంలో, పప్ప విషయంలో నేను చేసిన తప్పుకి బ్రతికున్న నాళ్ళు బాధపడతాను. మీ మధ్య నుంటే ఆ బాధ తగ్గుతుందన్న ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని కారణం లేకుండా వచ్చే నీ కోపాన్ని భరించడం నాకు కష్టంగా ఉందిరా. ఈ ఇంట్లో ఎవరు ఎన్ని మాటలన్నా పడతాను, కానీ నువ్వు ఒక్క చిన్న మాట అన్నా నేను తట్టుకోలేనురా. తట్టుకోలేకపోతే బయటికి పో. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. ఇన్ని రోజులు మా అమ్మ, పప్ప, అమ్మమ్మలు అందరం నవ్వుతూ ఉండేవాళ్ళం. నువ్వు ఇలా వచ్చావు అంతే, అందరి ఫేసులు మాడిపోయాయి. ఒక్కరు కూడా నవ్వడం లేదు. ఎప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వెప్పుడు వెళ్ళిపోతావని మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు పప్పాకి అబద్ధం చెప్పని అమ్మ నీ కోసం అబద్ధం చెప్పింది. ప్రామిస్ కూడా బ్రేక్ చేసింది. మా అమ్మకు నువ్వేం చెప్పావు? నీ మీద కొంచెం కూడా కోపం లేకుండా ఎందుకలా బిహేవ్ చేస్తుంది? నేనేం చెప్పలేదు సిద్ధు. నా గురించి మీ అమ్మకే తెలిసింది. నీ గురించి మా అమ్మకేంటి, ఈ ఇంట్లో అందరికీ తెలుసు. నీ వల్లే ఫస్ట్ టైం మా అమ్మ నా మీద కోప్పడింది. నా గురించి అస్సలు కేర్ చేయట్లేదు. సిద్ధు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తానురా. నాకు చేయడానికి నువ్వెవరు? నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. నా బర్త్డే రోజున నీకు ఫ్రూట్స్ ఇచ్చానని తెలిసినప్పుడే నాకు చాలా కోపం వచ్చింది. అలాంటిది నిన్నెందుకు అడుగుతాను? ఇంకొకసారి నువ్వు నా గదిలోకి వచ్చినా నా బుక్స్, బట్టలు, షూజు ఏమి ముట్టుకున్నా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు రాను. వద్దు సిద్ధు, నేను ముట్టుకోను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నా మీద ఎంత ప్రేమ చూపించడానికి ట్రై చేసినా వేస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడూ కేర్ చేయను. మా అమ్మ మారినట్టు నేను మారను. మా ఫ్యామిలీలో దెయ్యానివి నువ్వు. యు ఆర్ ఏ డెవిల్. అబ్బాయి అమ్మాయి జాతకాలు సరిపోయాయా పంతులు గారు? సంతోషం పంతులు గారు. ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడో చెప్తే మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. అలాగే అమ్మా నిహారిక, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను. ఇద్దరు జాతకాలు చాలా బాగా కుదిరాయని చెప్పారు. పెళ్లికి ముహూర్తం చూసి కాల్ చేస్తానని చెప్పారు. నువ్వు పూనుకున్నావు, అంతా మంచే జరుగుతుంది.
నా బంగారు తల్లి. అంతా తనూజ అదృష్టం డాడ్. తనూజ రూమ్లో ఉందామా? లేదు డాడ్, ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తానని చెప్పింది. నా మంచి కోసం మన ప్రేమనే త్యాగం చేసేస్తావా నువ్వు? ఇదే నా ప్రేమంటే? ప్రేమ అంటే కలిసి బాధపడటం కాదు, ప్రేమించుకున్న వాళ్ళలో కనీసం ఒక్కరైనా సంతోషంగా ఉండాలనుకోవడం. ఎప్పుడు ఇంత మంచిగా స్వచ్ఛంగా ఎలా మాట్లాడతావు చందు? ఈ మాటలు వింటుంటేనే నిన్ను వదులుకోకూడదన్న పట్టుదల రోజు రోజుకి పెరిగిపోతుంది. అది మన చేతుల్లో లేదు కదా. అక్కతో మాట్లాడాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. కానీ అక్క దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం తన ప్రేమ కేరింగ్ చూసి నిజం చెప్పలేకపోతున్నాను. డాడ్, పెళ్లి సెట్ అయినప్పటి నుండి తనూజ చాలా సైలెంట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారా? అవునమ్మా, టెడ్డీతో పాటు సమానంగా అల్లరి చేసేది. ఇప్పుడు సీరియస్గా ఉంటోంది. ఈ పెళ్లితో తను మనకి దూరం అయిపోతున్నందుకు బాధపడుతుందనుకుంటాను డాడ్. నిన్ను దూరం చేసుకోవడం అంటే నాకు చావుతో సమానం. ఇంట్లో వాళ్ళ ముందు నటించలేక, బాధని దాచుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాను. ఆ బాధ నరకం ఉండకూడదనే ప్రేమని త్యాగం చేస్తున్నాను. మన ప్రేమ గెలుస్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు మీ అక్కతో మన ప్రేమ గురించి మాట్లాడితే మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుంది, కన్నీరు మిగులుతుంది. నువ్వు బాధపడటం ఇష్టం లేకే మన ప్రేమని మర్చిపోమంటున్నాను. అది నువ్వు అన్నంత సులువు కాదు. నాకు ధైర్యం చెప్తూ నీ కన్నీరు దాచుకోవద్దు. మరేం చేయను, మనకు వేరే దారి లేదు. కరెక్ట్. మనకి తెలిసినంతగా తనూజ గురించి ఎవ్వరికీ తెలీదు. సాత్విక్ పేరెంట్స్ తనూజ గురించి నన్ను పొగుడుతుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా డాడ్? నువ్వు చెల్లి మీద పెంచుకున్న ప్రేమ మొత్తం వాళ్ళు మాటల్లో చెప్పారమ్మా. అది కాదు చందు, అంత అబద్ధం. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అక్క మీద గౌరవంతోనే అన్నిటికీ ఓకే చెప్పాల్సి వస్తుంది. అదే గౌరవంతో పెళ్లి కూడా చేసుకో. వాళ్ళ మాట వింటేనే కలకాలం నువ్వు సంతోషంగా ఉండగలవు. మన ప్రేమ వల్ల నువ్వు ఫ్యామిలీకి దూరం అవ్వడం, నిన్ను తలుచుకుని వాళ్ళని తలుచుకొని నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. కొంచెం బాధగానే ఉందమ్మా. ఆడపిల్ల కదా, ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే. కాకపోతే మంచి మనుషుల మధ్యకి వెళ్తున్నందుకు తండ్రిగా నాకు తృప్తిగా ఉంది. నాకైతే వాళ్ళు మనకి బాగా తెలిసిన బంధువుల్లా కలిసిపోయారనిపిస్తుంది డాడ్. ఈ పెళ్లి జరిగితే తనూజ లైఫ్కి ఏ డోకా ఉండదు. ఆ పెళ్లి జరిగితే నేను బ్రతికున్నా చచ్చినట్టే. నాకు నువ్వు కావాలి. ఇంటి పరువుని, అక్క గౌరవాన్ని కూడా కాపాడాలి. ఎలా అని తెలీదు, కానీ కావాలి అంతే. పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని? ఏమైంది? ఏం లేదు టెడ్డీ. నువ్వు నేను అడిగితే చెప్పవులే. తాతయ్య, అమ్మా. టెడ్డీ, టెడ్డీ ఆగు టెడ్డీ. తనుజ, నువ్వు ఏడుస్తున్నావని టెడ్డీ చెప్పింది. ఏమైంది? అక్క, ఏమైందో చెప్పు తనుజ. పెళ్లి దగ్గర పెట్టుకుని ఈ కన్నీళ్ళేంటమ్మా? ఏదైనా ప్రాబ్లమా?
ఫోటో ఇక్కడెవరు పెట్టారు? అది అయ్యగారు తనూజ్ అమ్మగారు అడిగితే నేనే తెచ్చిపెట్టాను అయ్యగారు. అమ్మ గుర్తొచ్చిందమ్మా? పెళ్లి దగ్గరయ్యే కొద్దీ మరీ చిన్నపిల్లల మారిపోతున్నవేంటి తనుజ? ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? ఏడవకూడదు. ఇటు చూడు. చూడమ్మా తనూజ, మీ అమ్మ భౌతికంగా దూరమైనా ఎప్పుడూ మనతోనే ఉంటుందమ్మా. నువ్వు ఎంత అదృష్టవంతురాలివో తెలుసా తనుజ? పుట్టింట్లో నిన్ను నేను కూతుర్లా చూసుకుంటున్నాను. మెట్టినింట్లో కూడా అమ్మలా చూసుకునే అత్త దొరికింది నీకు. నిన్ను అత్తారింటికి పంపిస్తున్నామన్న బెంగ నాకు డాడీకి లేదు. నువ్విలా ఏడుస్తుంటేనే మాకు బాధగా ఉంటుంది. ఇంకెప్పుడు ఏడవద్దు, సరేనా? పిన్ని, నువ్వు అమ్మ కన్నా ప్రేమని నేను ఫీల్ అవుతుంటే ఇలా చేస్తున్నావేంటి పిన్ని? పెళ్ళంటే ఒక సెలబ్రేషన్స్ లా ఉండాలి కానీ ఇలా పనిష్మెంట్ లా ఫీల్ అవ్వకూడదు.